భజరే మానస గురు శరణం దుస్తరభాసాగరం భజరే మానస గురు శరణం దుస్తరభాసాగరం గురు మహారాజ్ గురు జయ జయ గురు మహారాజ్ గురు జయ జయ సాయినాథ సద్గురు జయ జయ సాయినాథ సద్గురు జయ జయ. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ముందుగా అందరికీ ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రోతలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా సాయిలీలలో ఒక అద్భుతమైన కథ విని ఎక్కువ మందికి షేర్ చేద్దాం. మణి షాహుకారును బాబా ఎలా దీవించారంటే ఈ కథలకు వెళ్ళి తెలుసుకుందాం. ముంబైలో నివసించే మణి షాహుకార్ తన జీవితంలో ఒక గడ్డు సమస్యను ఎదుర్కొంటున్నది. దాంతో ఆమె మనసంతా కకావికలమై ఎటువంటి సంతోషానికి నోచుకోకుండా తయారైంది. 1942లో జరిగిన సంఘటన. అప్పుడు నరసింహస్వామీజీ ముంబైలో ఉన్నారు. మణి ప్రక్క ఇంటి వాళ్ళు స్వామీజీని మణి ఇంటికి తీసుకువచ్చారు. ఇంటికి రాగానే స్వామీజీకి అర్థమైంది ఆ ఇంట్లో పరిస్థితులు బాగులేవని. మణిని పక్కకు పిలిచి చెప్పారు, భయపడకు, నువ్వెందుకు బాబాను శరణు వేడలేదు? అంతవరకు మణికి సాధువులు ఫకీర్లు మొదలైన వారెవరు తెలియదు. అంచేత సాయిబాబా అంటే ఎవరు అని అడిగింది. అప్పుడు స్వామీజీ ఆయన వ్రాసిన కొన్ని పుస్తకాలు ప్యాకెట్ను ఆమె చేతిలో పెట్టి దాంట్లో అందమైన బాబా ముఖచిత్రం నీ కొరకే ఉంది అని ఆమెను దీవించి వెళ్ళారు. ఆమె స్వామీజీ ఇచ్చిన ప్యాకెట్ను పక్కకు పెట్టింది. తర్వాత ఆమె ఇబ్బందుల వల్ల ఆందోళనగానే ఉండిపోయింది. కానీ ఆమె భర్త ఆ ప్యాకెట్టులోని ఒక పుస్తకం చదివి ఎంతో సంతోషించాడు. సాయిబాబా చాలా గొప్ప సాధువులా ఉన్నారు, నువ్వు ఈ పుస్తకాల్ని ఎందుకు చదువుకోవడం లేదు? అవి నీకు ఎంతో సహాయకారిగా ఉంటాయి కదా అన్నాడు. కానీ భర్త మాటలు ఆమెకు రుచించలేదు. అలాగే ఉండిపోయింది. కొద్ది రోజుల తర్వాత ఆమె బాబా ఫోటోను పైకి తీసి ఫ్రేము కట్టించి తన పడక ప్రక్కన బల్ల మీద పెట్టింది. ఒక రకంగా ఇది భర్తను సంతోష పెట్టడానికే అలా చేసింది అనుకోవచ్చు. ఆ మరునాడు మధ్యాహ్న సమయంలో ఆమె పడక మీద పడుకుని ఉండగా ఆమె అదృష్టం పండి ఒక అద్భుత దృశ్యం కంటపడింది. ఆమెకు కాస్త మగతగా ఉంది. అదే సమయంలో ప్రక్కనే బల్ల మీదున్న బాబా ఫోటో తెల్లటి కాంతితో వెలిగిపోతున్నట్లు కనపడింది. ఫోటోలో ఉన్న బాబా ఆకస్మికంగా ప్రేమతో కూడిన చిరునవ్వుతో కనబడ్డారు. ఆమెని చూస్తున్నారు. తర్వాత బాబా చేయి ఫోటో ఫ్రేము నుండి బయటకు వచ్చి ఒక తల్లి తన పిల్లకు సైగ చేసి పిలిచినట్లు మణిని పిలిచింది. ఆమెకు అది కళ నిజమా అనిపించింది. ఒక్క క్షణంలో పడక మీద నుండి కిందకు ఉరికి బాబా వైపు పరిగెట్టింది. బాబా తన చేతిని ఆమె తలపై పెట్టి దీవించారు. మణి ఒక్క ఉదుటున పడక మీద నుండి లేచింది. ఆమె హృదయం ఆనంద పారవస్యంతో నిండిపోయింది. ఆశ్చర్యానికి అంతులేదనిపించింది. బాబా తన తలపై చేయి పెట్టి చాలాసేపు దీవించినట్లు భావన కలిగింది. ఆ క్షణం నుండి జీవితం క్రొత్త మలుపు తిరిగింది. ఇప్పుడు ఆమెలో ఉదాసీన భావం కానీ అన్యమనస్కంగా కానీ మచ్చుకైనా లేవు. భక్తిభావంతో నిండిన విత్తనాలు ఆమె హృదయ క్షేత్రంలో పుష్కలంగా చల్లబడ్డాయి. ఇంకా ఆమె జీవితంలో వెనుతిరిగి చూడడం తటస్థించలేదు. ఇది అద్భుతమైన లీల, బాబా యొక్క కరుణా కటాక్షాలు. మన నిత్య జీవితంలో కూడా చాలామందికి ఈ రకమైన అనుభవాలు జరిగాయి, జరుగుతున్నాయి, జరుగుతూనే ఉన్నాయి. బాబాను నమ్మిన వారికి, బాబా యొక్క మార్గంలో నడిచిన వారికి తప్పకుండా ఆ బాబా వాళ్ళ యొక్క కలలో కనిపించి దర్శనం ఇస్తారు. బాబాని భక్తితో కొలిచిన ప్రతి భక్తులు కూడా ఈ కథ విన్న తర్వాత ఓం సాయిరామ్ అని
కామెంట్ చేసి మన తోటి సాయి భక్తులందరికీ కూడా ఈ కథను అందించి వినిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మర్చిపోతారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. సాయి రామ్ ప్యార్ से बोलो साई राम प्यार से बोलो साई राम. साई कुटुंबम शिरडी साई कुटुंबम, కులమతాలు లేనిది కలిసి మెలిసి ఉండేది సాయి కుటుంబం షిరిడి సాయి కుటుంబం. సాయి సాయి అంటూనే సేవలు చేస్తారు, శ్రద్ధ సబూరితోనే శాంతిగా జీవిస్తారు. సాయి సాయి అంటూనే సేవలు చేస్తారు, శ్రద్ధ సబూరితోనే శాంతిగా జీవిస్తారు. సాయి సేవలో తరిస్తూ సాయిని మురిపిస్తారు. సాయి భజన స్మరణలతోనే సంతసించిపోతారు. సాయి రామ్ సాయి రామ్. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం ఈ సత్సంగం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.